గ్రూప్ 3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఈ ఎగ్జామ్స్ ఇవాళ రేపు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,36,000 మంది అభ్యర్థుల కోసం 1,401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ 3 ఎగ్జామ్స్ లో 3 పేపర్లు 2 రోజుల్లో పూర్తి కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష జరగనుంది. ఉదయం 9:30కు గేట్లు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2:30కు ఎగ్జామ్ సెంటర్స్ గేట్లు మూసివేస్తారు. రేపు ఉదయం 3వ పేపర్ పరీక్ష జరగనుంది. ముంబైని దోచుకునేందుకే ప్రధాని అదానీ మహారాష్ట్ర వస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలోని రాజూరా నియోజకవర్గంలో ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి. ముంబైలో బీజేపీకి స్థానం లేదన్నారు. ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్ లాంటి వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ఇందిరమ్మ రాజ్యంలో అద్భుత పథకాలు కొనసాగుతున్నాయన్నారు. 10 నెలల్లోనే 50,000 ఉద్యోగాలిచ్చామని చెప్పారు రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లను పరిశీలించారు. ధాన్యం సేకరణలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన తుమ్మల ప్రతి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు. రైతులు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు తుమ్మల నాగేశ్వరరావు. కేటీఆర్ డైరెక్షన్ తోనే కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ నిద్ర కంటే ముందు కిషన్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ₹1 అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాత దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలన్నారు. కలెక్టర్ను కొట్టిన వాడిని సమర్థించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా అన్ఫిట్ అని విమర్శించారు పొన్నం. గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది అభివృద్ధి కాదని కేవలం దోపిడేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 19న వరంగల్లో సీఎం పర్యటన సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ప్రజా విజయోత్సవాల సందర్భంగా సీఎం టూర్ను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదని చెప్పారు. దివంగత ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు నామినేటెడ్ పదవి కేటాయించింది రాష్ట్ర సర్కార్. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ పదవిని కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెన్నెల బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యా నందిత చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమెకు కీలక పదవి అప్పగించింది ప్రభుత్వం. అల్వాల్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయంలో గద్దర్ సమాధి దగ్గర నివాళులర్పించారు వెన్నెల. గద్దర్ అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ కళారూపాలను విశ్వవ్యాప్తం చేయడమే తన లక్ష్యమన్నారు వెన్నెల. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఓల్డ్ సిటీలో 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అవసరమైన ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 200 ఆస్తులకు హైదరాబాద్ కలెక్టర్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పటికే భూసేకరణ నోటీసులు ఇచ్చిన మెట్రో సంస్థ ఆ దిశగా పనులు ప్రారంభించింది. జనవరిలో ఆస్తుల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకుంది. సెకండ్ ఫేజ్ లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాన గుట్ట వరకు నిర్మాణం చేయనున్నారు. ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఈ సందర్భంగా అందరికీ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారన్నారు. ఎన్టీపీసీ ఏర్పాటు కోసం కాకా చేసిన కృషి మరవలేనిదన్నారు వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజాన్ పాండు, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, ప్రభుత్వ సలహాదారు అరకల వేణుగోపాల్ పాల్గొన్నారు. ఐఎన్టీసీ జాతీయ నాయకులు పాల్గొన్నారు. పేద ప్రజల ఇండ్లు కూల్చడమే ప్రధాన లక్ష్యమన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 4 నెలలుగా బీజేపీ మూసీ బాధితుల పక్షాన నిలబడుతోందన్నారు. 20 మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేస్తున్నారు నేతలు. అంబర్పేట తులసి రామ్నగర్ లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబోజీ శంకరమ్మ ఇంట్లో భోజనం చేసి బస చేశారు కిషన్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. శాలివాహన నగర్లోని జంగయ్య గౌడ్ నివాసంలో భోజనం చేశారు ఎంపీ. రాత్రికి అక్కడే బస చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నిద్ర కార్యక్రమంలో పార్టీ నేతలు భారీగా పాల్గొన్నారు.